పూరిపాకలో ముగ్గురు బిడ్డల్ని ఎత్తుకొని ఆటో తోలుతూ కనిపిస్తున్న ఈ యువతి పేరు గంగమ్మ. బక్కపలచని రూపంతో అమాయకంగా కనిపిస్తున్న గంగమ్మ గాథ వింటే ఎంతటి కఠిన మనస్కుడైనా కదిలిపోవాల్సిందే. గంగమ్మ కన్నీటి గాథ విని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం చలించిపోయారు. గంగమ్మ పట్టుదల, ఆత్మవిశ్వాసం నన్నెంతగానో కదిలించిందన్నారు. మంత్రి లోకేష్ను సైతం కదిలించిన గంగమ్మ జీవన పోరాటం అందరినీ కదిలించటమే కాదు, ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతోంది. వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం మండలం గండ్లూరుకు చెందిన గంగమ్మ అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులకు 4 కూతుర్లు, 1 కొడుకు సంతానం. 5 సంతానంలో గంగమ్మ పెద్ద కూతురు. వారికి నివసించేందుకు కనీసం ఇల్లు కూడా లేదు. దీంతో రోడ్డు పక్కన ఉండే మురికి కాలువపై పాక వేసుకొని నివసిస్తున్నారు. కటిక పేదరికం కారణంగా చిన్న వయసులోనే గంగమ్మకు పెళ్లి చేశారు. గంగమ్మకు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు సంతానం. అందరూ రోజువారీ కూలీ పనులు చేసుకొని జీవనం సాగించేవారు. అప్పటికే కటిక పేదరికం కారణంగా దుర్భర పరిస్థితిలో బతుకులీడుస్తున్న గంగమ్మ జీవితం తల్లిదండ్రుల వృద్ధాప్యం వల్ల మరింత క్లిష్టమైపోయింది. గంగమ్మ తల్లిదండ్రులకు వయసు పెరిగిపోవటంతో మెత్తబడ్డారు. వారి పిల్లలు ఇంకా చిన్న వయసులో ఉన్నప్పటికీ కనీసం కూలీ పనులకు కూడా వెళ్లలేని దుస్థితికి చేరుకున్నారు. దీంతో 3 చెల్లెళ్ళు, తమ్ముడి భారం కూడా గంగమ్మ దంపతులపై పడింది. ఇద్దరూ కలిసి కొన్నాళ్లపాటు ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇంతలో గంగమ్మను మరోసారి విధి వెక్కిరించింది. గంగమ్మ భర్తకు పెద్ద యాక్సిడెంటు కావటంతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో 3 చెల్లెళ్ళు, 1 తమ్ముడు, 2 కూతుర్లు, 1 కొడుకు, మొత్తం 7 పిల్లల భారం గంగమ్మపై పడింది. అంతేకాకుండా తల్లిదండ్రులు భర్తను కూడా చూసుకోవాల్సి ఉంది. అంటే మొత్తం 10 మంది కుటుంబ సభ్యుల భారం గంగమ్మ మోయాల్సి వచ్చింది. కంటి ముందు కొండంత భారం, బాధ్యతలు కనిపిస్తున్నా గంగమ్మ కుమిలిపోలేదు. కష్టాన్నే నమ్ముకొని చాలా చిన్న వయసులో కుటుంబ భారం మొత్తాన్ని గంగమ్మ తన భుజాన వేసుకుంది. తాను ఎలాగో చదువుకోలేదు కాబట్టి తన చెల్లెళ్ళు, పిల్లలనైనా చదివించాలని ఆశపడింది. 2 చెల్లెళ్లను హాస్టల్లో చేర్పించింది. కుటుంబ రథాన్ని లాగేందుకు బంధువుల వద్ద 1 ఆటోను అద్దెకు తీసుకొని డ్రైవరుగా మారింది. పిల్లల్ని ఇంట్లో ఉంటున్న తల్లిదండ్రులు, భర్త దగ్గర వదిలిపెట్టి ఆటో డ్రైవరుగా రోడ్డెక్కింది. రోజంతా కష్టపడి ఆటో నడిపి వచ్చిన డబ్బులో కొంత ఆటో అద్దెకు చెల్లించి మిగిలిన కొద్దిపాటి డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. గంగమ్మ కష్టాన్ని రోజూ కళ్లారా చూస్తున్న గండ్లూరు గ్రామ ప్రజలు ఈ విషయాన్ని స్థానికంగా ఉండే ఓ పాత్రికేయుడి దృష్టికి తీసుకొచ్చారు. ఆ కుటుంబం పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏమైనా సాయం అందేలా చూడాలని కోరారు. దీంతో గంగమ్మను ఆ జర్నలిస్టు పలకరించగా తన బాధలు చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది. ప్రభుత్వం నుంచి పథకాల రూపంలో ఇప్పటివరకు ఏమైనా లబ్ధి పొందావా అని ప్రశ్నించగా ఇప్పటివరకు ఎలాంటి లబ్ధి పొందలేదని చెప్పింది. ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేదని, మురికి కాలువపై పాక వేసుకుని బతుకుతున్నామని చెప్పింది. గతంలో ప్రభుత్వం నుంచి సాయం చేస్తామని చెబితే దరఖాస్తు చేసుకున్నామని, అది ఇంకా పెండింగులోనే ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఆశిస్తున్నావని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు గంగమ్మ చాలా నిజాయితీగా తన అభ్యర్థనను వ్యక్తపరిచింది. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు 1 ఆటో, నివసించటానికి ఇల్లు, ఈ 2 సాయం చేస్తే తమ కుటుంబం కష్టాల నుంచి కొంతవరకు బయటపడుతుందని చెప్పింది. అధికారులను పోషించుకోవడానికి ఆటో, ఇల్లు కావాలని నేను ఆశపడుతున్నాను. గంగమ్మ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఓ నెటిజన్ గంగమ్మ కన్నీటి గాథను ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారు. కడప జిల్లా కొండాపురం మండలం గండ్లూరుకి చెందిన గంగమ్మ బాడుగ ఆటో తోలుతూ కుటుంబ సభ్యులను పోషిస్తూ ఆదర్శంగా నిలిచింది. గంగమ్మ పట్టుదల, ఆత్మవిశ్వాసం నన్నెంతగానో కదిలించింది. ఆమె కష్టాన్ని టీం నా దృష్టికి తీసుకొచ్చింది. త్వరలోనే నేను గంగమ్మను కలుస్తాను అని నారా లోకేష్ గంగమ్మ కుటుంబానికి భరోసా ఇచ్చారు. అన్నీ ఉన్నా కష్టపడి పనిచేయలేక సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతోనే అడ్డదారులు తొక్కుతున్న యువత ఉన్న నేటి సమాజంలో 10 మంది కుటుంబ సభ్యుల భారాన్ని తన భుజాలపై వేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న గంగమ్మ జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం. గంగమ్మకు ఎలాంటి సాయం చేస్తే ఆమె కుటుంబం ఈ కష్టాల నుంచి గట్టెక్కుతుందో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.